గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ 2025 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే ఉత్తమ వినియోగదారుల బ్యాంకుగా ఏ భారతీయ బ్యాంకును ఎంపిక చేసింది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ. అంతర్జాతీయ ద్రవ్యనిధి అనగా ఐఎంఎఫ్ ప్రకారం వేగవంతమైన చెల్లింపులలో ప్రపంచ అగ్రగామి దేశంగా ఏ దేశం అవతరించింది? భారతదేశం. యూపీఐ ద్వారా. రెండవ స్థానంలో వీసా కార్డ్ యుఎస్ఏ. తాజా గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయ నాయకుడిగా ఎవరు మొదటి ర్యాంకు పొందారు? నరేంద్ర మోదీ. రెండవ స్థానంలో లీ జే-ముంగ్ దక్షిణ కొరియా. మూడవ స్థానంలో జేవియర్ మిలే అర్జెంటీనా అధ్యక్షుడు. ఇక 8వ స్థానంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. జూలై 2025 నాటికి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద అత్యధిక సంఖ్యలో రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టలేషన్లను నమోదు చేసిన రాష్ట్రం ఏది? గుజరాత్. రెండవ స్థానంలో మహారాష్ట్ర. వన్స్ ఎలిఫెంట్స్ లివ్డ్ హియర్ కి పెన్ ట్రాన్స్లేట్స్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? గీతాంజలి శ్రీ. ట్రావెల్ అండ్ లీజర్ వరల్డ్స్ బెస్ట్ అవార్డ్స్ 2025లో ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా ఏ విమానాశ్రయం ప్రకటించబడింది? ఇస్తాంబుల్ విమానాశ్రయం, టర్కీ. రెండవ స్థానంలో సింగపూర్ చాంగి విమానాశ్రయం. ఇటీవల నాసా మరియు ఇస్రో సంయుక్తంగా ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించాయి? నాసా ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ అనగా నిసార్. జూలై 2025లో జరిగే రామ్సర్ కన్వెన్షన్ యొక్క COP15కి ఆతిథ్యమిచ్చే దేశం ఏది? జింబాబ్వే. సస్టైనబుల్ వెల్నెస్ ఆఫ్ స్టూడెంట్స్, ఏ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ప్రొఫెసర్ లతా పాండే మరియు డాక్టర్ రామానంద్. 2025 ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం యొక్క అధికారిక థీమ్ ఏమిటి? హెపటైటిస్ దాన్ని విచ్ఛిన్నం చేద్దాం అనగా హెపటైటిస్ లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనగా నల్సా ఏ కుటుంబాలకు చట్టపరమైన సహాయం కోసం పథకాన్ని ప్రారంభించింది? సైనికుల కోసం. రాజస్థాన్లోని జోధపూర్లో బోల్డ్ కురుక్షేత్ర 2025 అనే ఉమ్మడి సైనిక విన్యాసాన్ని భారతదేశం మరియు ఏ దేశం మధ్య జరిగింది? సింగపూర్. 2030 నాటికి అందరికీ సరసమైన కంటి సంరక్షణను అందించడానికి గ్లోబల్ స్పెక్స్ 2030 అనే ప్రపంచ ఇనిషియేటివ్ను ప్రారంభించిన సంస్థ ఏది? ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. భారతదేశ అంతరిక్ష కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించినందుకు 2025 సంవత్సరానికి గాను జీపీ బిర్లా మెమోరియల్ అవార్డు ఎవరికి లభించింది? డాక్టర్ వి నారాయణ్, ఇస్రో చైర్మన్. ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల్లో మిక్స్డ్ కాంపౌండ్ ఆర్చరీలో బంగార పతకం గెలుచుకున్నది ఎవరు? పర్నీత్ కౌర్ మరియు కుశాల్ దలాల్, భారతదేశం. కొత్తగా కనుగొనబడిన హరప్పా సైట్ అయినటువంటి రటాడియా రీదేరి ఎక్కడ ఉంది? రాజస్థాన్. మహిళా స్వయం సహాయక బృందాలకు అనగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు డ్రోన్లను అందించే లక్ష్యంతో ఉన్న కేంద్ర రంగ పథకం పేరు ఏమిటి? నమో డ్రోన్ దీదీ పథకం. IMF 2025 మరియు 26 సంవత్సరాలకు భారతదేశ వృద్ధి అంచనాను ఎంత శాతానికి పెంచింది? 6.4%. ప్రపంచ స్థాయిలో ఐకానిక్ పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? మూలధన పెట్టుబడి కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం అనగా
SASCI. 2024 వరదలు వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరం పరిశుభ్రతకు అగ్ర అవార్డును అందుకుంది? విజయవాడ. ఇటీవల పాకిస్తాన్పై ఆపరేషన్ బాంబును ప్రారంభించిన సంస్థ ఏది? బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ 2025ను ఏ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది? ఆంధ్రప్రదేశ్. శాకంబరి పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆంధ్రప్రదేశ్. ఇటీవల వార్తల్లో కనిపించిన భద్రకాళి సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? తెలంగాణ. మహిళల యూరోకప్ 2025 టైటిల్ను గెలుచుకున్న దేశం ఏది? ఇంగ్లాండ్. ప్రజలను మోసం చేస్తున్న నకిలీ సాధువులపై చర్య తీసుకోవడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ కలనేమిని ప్రారంభించింది? ఉత్తరాఖండ్. బ్యాటరీ తయారీకి ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డు 2025 గెలుచుకున్న రాష్ట్రం ఏది? తెలంగాణ. పట్టణ మహిళలను శక్తివంతం చేయడానికి ఇటీవల ఏ రాష్ట్రం డిజిలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. ఇటీవల అమర్నాథ్ యాత్ర భద్రత కోసం భారత సైన్యం ఏ ఆపరేషన్ను ప్రారంభించింది? ఆపరేషన్ శివ 2025. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డార్క్నెట్ డ్రగ్ రాకెట్ను ఛేదించడానికి ఉపయోగించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ మెలాన్. జూలై 2023 నుండి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 97,000 మందికి పైగా నేరస్తులను దోషులుగా నిర్ధారించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ కన్వెక్షన్. పాకిస్తాన్ మూలాల వస్తువులను అక్రమంగా దిగుమతి చేసుకోవడాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్. మ్యూల్ బ్యాంకు ఖాతాలతో కూడిన సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ చక్ర 5. ఈ రక్తకోష్ అనేది ఏ మిషన్ కింద అమలు చేయబడిన ఆన్లైన్ బ్లడ్ బ్యాంక్ నిర్వహణ సంస్థ? జాతీయ ఆరోగ్య మిషన్. AI ఉపయోగించి దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నియంత్రించడానికి స్మార్ట్ మస్కిటో సర్వైలెన్స్ సిస్టమ్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. ఇటీవల తమిళనాడులోని ఏ కోటను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పేర్కొన్నారు? జింగి కోట. ఏ దేశంలోని ఖైమర్ రూజ్ ప్రదేశాలు యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చబడ్డాయి? కంబోడియా. 36వ అంతర్జాతీయ జీవశాస్త్ర ఒలింపియాడ్ ఎక్కడ జరిగింది? ఫిలిప్పీన్స్. 2025 ఆసియా కప్పు ఎక్కడ జరుగుతుంది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భీష్మ క్యూబ్ హెల్త్ సెట్లను ఏ దేశానికి బహుమతిగా ఇచ్చారు? మాల్దీవులు. 2025 మహిళల చెస్ ప్రపంచ కప్పును ఎవరు గెలుచుకున్నారు? దివ్య దేశ్ముఖ్. సంసద్ టీవీ కొత్త సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఉత్పల్ కుమార్ సింగ్. దేశంలో మొట్టమొదటి AI ఆధారిత రోడ్డు భద్రత పైలట్ ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఉత్తరప్రదేశ్. భారతదేశంలోని మొట్టమొదటి తీర ప్రాంత ఆధారిత థర్మల్ విద్యుత్ ప్లాంటు అయిన NTPC సింహాద్రి ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్కడ ప్రారంభించారు? నిజామాబాద్. బిట్స్ పిలాని భారతదేశంలో మొట్టమొదటి AI ప్లస్ క్యాంపస్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది? ఆంధ్రప్రదేశ్, అమరావతిలో.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం దాడితో సంబంధం ఉన్న 3 ఉగ్రవాదులపై భారత సైన్యం ఎలాంటి ఆపరేషన్ను చేపట్టింది? ఆపరేషన్ మహాదేవ్. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన డైవింగ్ సపోర్ట్ వెసల్ను విశాఖపట్నంలో భారత నౌకాదళానికి అప్పగించింది. దాని పేరు ఏమిటి? నిస్టార్. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏ దేశం నుండి గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ సదరన్ క్రాస్ లభించింది? బ్రెజిల్ దేశం నుంచి. ప్రధాని మోదీ ఇటీవల ఏ దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన ది ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ ఎల్విచియా మిరాబలస్ను అందుకున్నారు? నమీబియా దేశం నుంచి. ఇటీవల ఏ దేశం ప్రధాని మోదీకి అత్యున్నత పౌర పురస్కారం అయిన ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనాతో సత్కరించింది? ఘనా దేశం. ఇటీవల దృష్టిలోపం ఉన్న ప్రయాణికులకు సహాయం చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం సౌండ్ ఫిల్టర్ స్కీమ్ అనగా ధ్వని స్పందన యోజనను ప్రారంభించింది? కర్ణాటక. జూలై 2025లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? అజయ్ సేత్. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్లో అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఏ నగరం ప్రకటించబడింది? ఇండోర్, మధ్యప్రదేశ్. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో కొత్త స్వచ్ఛ షహర్ విభాగంలో భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన పెద్ద నగరంగా ఏ నగరాన్ని ప్రకటించారు? అహ్మదాబాద్, గుజరాత్. 2025 పెన్ పెంటర్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? లేలా అబూలేలా, సుడానీస్ స్కాటిష్ దేశస్తురాలు. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ ఏ భారతీయ నటికి దక్కింది? దీపిక పదుకొనే. ఐక్యరాజ్య సమితి మండేలా అవార్డు 2025తో ఎవరు సత్కరించబడ్డారు? బ్రెండా రెనాల్డ్స్, కెనడా మరియు కెనడీ ఓడెడ్, కెన్యా. ఇటీవల 2025 యుఎన్ జనాభా అవార్డును ఎవరు గెలుచుకున్నారు? వర్ష్ దేశ్పాండే. 2024 కళింగ రత్న అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎవరికి ప్రదానం చేశారు? ధర్మేంద్ర ప్రధాన్. గ్రీన్ గోల్డ్ ది నీమ్ ఫార్మసీ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? డాక్టర్ బిశ్వజిత్ రాయ్ చౌదరి. గతే మంగల్ పండుగను ఎక్కడ ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు? నేపాల్ దేశం. భారతదేశంలో మొట్టమొదటి బ్యాగ్లెస్ టీకి ఇటీవల పేటెంట్ పొందిన ఊలా టీ ప్రధానంగా ఏ రాష్ట్రంతో సంబంధం కలిగి ఉంది? అస్సాం. దేవదాసి నిషేధంపై కొత్త చట్టాన్ని ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? కర్ణాటక. 66వ అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్లో ఏ దేశ జట్టు అగ్రస్థానాన్ని దక్కించుకుంది? చైనా. 2వ స్థానంలో యుఎస్ఏ, 3వ స్థానంలో రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఇక 7వ స్థానంలో భారతదేశం. అక్రమ చైనీస్ బాణసంచ స్వాధీనం చేసుకోవడానికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ ఫైర్ ట్రయల్. ఇటీవల డ్రోన్ నుండి ప్రయోగించిన ULPGM V3 క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది? భారతదేశం. అంతరిక్ష తుఫాకులకు వ్యతిరేకంగా భూమి యొక్క అయస్కాంత రక్షణను అధ్యయనం చేయడానికి ట్రేజర్స్ మిషన్ను ప్రారంభించిన సంస్థ ఏది? నాసా, USA. ఇటీవల వార్తల్లో కనిపించిన ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఏ ఏజెంట్ వల్ల వస్తుంది? వైరస్ వల్ల. యువ భారతీయులు యూకేలో 2 సంవత్సరాల వరకు నివసించడానికి, పనిచేయడానికి లేదా చదువుకోవడానికి
అనుమతించే పథకం పేరు ఏమిటి? ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన గినీ ఇండెక్స్ నివేదిక ప్రకారం అత్యంత సామాజిక సమానత్వం ఉన్న దేశాలలో ఏ దేశం 4వ స్థానంలో ఉంది? భారతదేశం. మొదటి స్థానంలో స్లోవాక్ రిపబ్లిక్, 2వ స్థానంలో స్లోవేనియా, ఇక 3వ స్థానంలో బెలారస్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ జీవన్ జ్యోతిను ప్రారంభించింది? పంజాబ్. ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో భారతదేశంలోని ఏ కోటలు చేర్చబడ్డాయి? మరాఠా సైనిక కోటలు. డాలర్ ఆధారిత స్టేబుల్ కాయిన్లను నియంత్రించడానికి జీనియస్ చట్టాన్ని ఆమోదించిన దేశం ఏది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. భారతదేశంలో మొట్టమొదటి మైనింగ్ టూరిజం ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ప్రారంభించనున్నారు? జార్ఖండ్. ఇస్రో వరుసగా ఏ సంవత్సరం నాటికి అంతరిక్ష కేంద్రం మరియు చంద్రునిపైకి మిషన్ను ప్లాన్ చేస్తున్నది? 2035 మరియు 2040. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అనగా యుఎన్ఎస్సి ఇటీవల ఆమోదించిన తీర్మానం 2788 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? అంతర్జాతీయ వివాదాల పరిష్కారం కోసం శాంతియుత విధానాలను బలోపేతం చేయడం. ఇటీవల నివేదిక ప్రకారం ప్రపంచ ఇంటర్నెట్ వేగంలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? 26వ స్థానంలో. మొదటి స్థానంలో యుఏఈ, 2వ స్థానంలో సింగపూర్. భారతదేశం అంతటా రియల్ టైం విపత్తు హెచ్చరికలను పంపడానికి సాచెట్ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ C. ఏ దేశంలో ఓటు హక్కు వయసును 16 సంవత్సరాలకు తగ్గించారు? యునైటెడ్ కింగ్డమ్. భారతదేశంలో మొట్టమొదటి గిరిజన జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్టు ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? గుజరాత్. సముద్ర సహకారాన్ని పెంపొందించడానికి ఏ దేశాల సమూహం ఎట్-సీ అబ్జర్వర్ మిషన్ను ప్రారంభించింది? క్వాడ్. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 52 ప్రత్యేక నిఘా ఉపగ్రహాల ప్రయోగాన్ని వేగవంతం చేసిన కార్యక్రమం పేరు ఏమిటి? అంతరిక్ష ఆధారిత నిఘా 3. హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 3వది. మొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, 2వ స్థానంలో చైనా. ఇటీవల ధర్మ చక్రవర్తి బిరుదును ఎవరికి ప్రదానం చేశారు? నరేంద్ర మోదీకి. జామాత అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఉమ్మడి సముద్ర వ్యాయామం? జపాన్. ఏ దేశంలో 2025 టాలిస్మాన్ సాబర్ వ్యాయామం నిర్వహించబడుచున్నది? ఆస్ట్రేలియా. జూలై 2025లో గోర్బియా సోలార్ పవర్ ప్రాజెక్టు ఎక్కడ ప్రారంభించబడింది? రాజస్థాన్. 2024లో అత్యధిక రక్షణ పరికరాలను దిగుమతి చేసుకున్న దేశాలలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఉక్రెయిన్. 2వ స్థానంలో పోలాండ్, 3వ స్థానంలో యుఎస్ఏ, ఇక 4వ స్థానంలో భారతదేశం. భారతదేశంలో మొట్టమొదటి రోల్ ఆన్ రోల్ ఆఫ్ అనగా రోరో ఫెర్రీ సర్వీసును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? గోవా. హరేలా పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఉత్తరాఖండ్. 2025 స్కై ట్రాక్స్ అవార్డ్స్లో ప్రపంచంలోనే అత్యుత్తమ విమానయాన సంస్థగా ఏ విమానయాన సంస్థ ఎంపికైంది? మొదటి స్థానంలో ఖతార్ ఎయిర్వేస్, ఇక 39వ స్థానంలో ఇండిగో భారతదేశం. ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ రీసెర్చ్ సెంటర్ ఇటీవల నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత కాలుష్య నగరంగా ఏ నగరం పేరు పొందింది? బైర్నిహాట్, మేఘాలయ. ఇటీవల వార్తలో కనిపించిన లంపీ స్కిన్ డిసీజు ఏ జాతి సమూహంలో ఎక్కువగా కనిపిస్తుంది?
పశువుల్లో. రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించిన వన్ స్టాప్ రైల్వే సంబంధిత సేవలను అందించే అప్లికేషన్ పేరు ఏమిటి? రైల్ వన్. జూన్ 2025 సంవత్సరానికి ఆర్థిక స్థిరత్వ నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ. జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇటీవల హాల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? అజయ్ కుమార్ శ్రీవాస్తవ. 57వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్ ఇటీవల ఎక్కడ జరిగింది? దుబాయ్. మొదటి స్థానంలో యుఎస్ఏ, 6వ స్థానంలో భారతదేశం పతకాలను గెలుచుకుంది. ఔషధ ఆవిష్కరణను వేగవంతం చేయడానికి, ప్రోటీన్ కదలికను అనుకరించడానికి అధునాతన ఏఐ వ్యవస్థ బయోఎమును ఏ సంస్థ ప్రవేశపెట్టింది? మైక్రోసాఫ్ట్. ఇటీవల ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఏ బ్రిగేడ్ను ప్రకటించారు? రుద్ర, ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్. భారతదేశంలో మొట్టమొదటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హార్న్బిల్ కన్జర్వేషన్ ఎక్కడ స్థాపించబడింది? అనామలై టైగర్ రిజర్వ్, తమిళనాడు. భారతదేశంలో మొట్టమొదటి ఐఎస్ఓ సర్టిఫైడ్ స్టేషన్గా మారిన పోలీస్ స్టేషన్ ఏది? అర్తుంకల్ పోలీస్ స్టేషన్, కేరళ. భారతదేశ అంతరిక్ష కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించినందుకు 2025 సంవత్సరానికి గాను జీపీ బిర్లా మెమోరియల్ అవార్డు ఎవరికి లభించింది? డాక్టర్ వి నారాయణ్, ఇస్రో చైర్మన్. FISM 2025లో ఆస్కార్ ఫర్ మ్యూజిషియన్స్ గెలుచుకున్న మొదటి భారతీయురాలు ఎవరు? సుహాని షా. ఇటీవల ఎలాన్ మస్క్ యుఎస్ఏలో ఏ పేరుతో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటును ప్రకటించారు? అమెరికా పార్టీ. అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రకారం వేగవంతమైన చెల్లింపులలో ప్రపంచ అగ్రగామి దేశంగా ఏ దేశం ఉద్భవించింది? భారతదేశం. లాడ్లీ బెహనా యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? మధ్యప్రదేశ్. బెహదీన్ క్లామ్ పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? మేఘాలయ. భారతదేశంలో పశువులు మరియు కోళ్ల పెంపకానికి వ్యవసాయ హోదా ఇచ్చిన మొదటి రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. ఇటీవల కన్ఫెషన్స్ ఆఫ్ ఏ షేక్స్పియర్ అడిక్ట్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? విఎస్ రవి. జూన్ 2025లో సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ పోర్టల్లో అత్యధిక సంఖ్యలో ఫిర్యాదులను అందుకున్న రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. 2వ స్థానంలో గుజరాత్. దేశంలో అత్యంత ఆకర్షణీయమైన కంపెనీగా ఏ కంపెనీ అవతరించింది? టాటా గ్రూప్. ఇటీవల న్యావికా సహకారాన్ని పెంపొందించడానికి ఏ 2 దేశాలు పాసెక్స్ అనగా పాసింగ్ ఎక్సర్సైజ్ను నిర్వహించాయి? భారతదేశం మరియు గ్రీస్, ముంబైలో. జూలై 2025లో హోలీ స్క్రిప్చర్స్పై నేరాల నివారణ బిల్లును ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? పంజాబ్. ఎక్సర్సైజ్ సింబెక్స్ అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య ద్వైపాక్షిక వ్యాయామం? సింగపూర్. ఇటీవల వార్తల్లో కనిపించిన ఆకాశ్ ప్రైమ్ ఏ రకమైన క్షిపణి? సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, శామ్. భారతదేశంలో ప్రాసెస్డ్ బంగాళదుంప ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? గుజరాత్. ఏ నెలను సర్కోమా క్యాన్సర్ అవగాహన మాసంగా ప్రకటించారు? జూలై. భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ నోమాడ్ గ్రామం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? సిక్కిం. 2025 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? జానిక్ సిన్నర్, ఇటాలియన్ దేశస్థుడు. గత సంవత్సరంతో పోలిస్తే
భారతదేశం శక్తివంతమైన పాస్పోర్ట్లను మెరుగుపరిచింది. అయితే భారతదేశం ఏ స్థానానికి చేరుకుంది? 77వ స్థానానికి. మొదటి స్థానంలో సింగపూర్. టెక్నాలజీలో మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి బ్రిక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రారంభించిన ఇనిషియేటివ్ పేరు ఏమిటి? మేము తెలివిగా ఉన్నాము. వి వైజ్. భారత వ్యోమగామి అయిన శుభాంశు శుక్ల ఇటీవల ఏ రేడియో సేవను ఉపయోగించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం విద్యార్థులతో సంభాషించారు? అమెచ్యూర్ రేడియో. దీన్నే హామ్ రేడియో కూడా అంటాం. ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన ఎరీసిల్క్ భౌగోళిక సూచిక అనగా జిఐ ట్యాగ్ను పొందింది? మేఘాలయ. ఇటీవల ఏ సంస్థ నేషనల్ జియోస్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డు 2025 అందుకుంది? ఇన్కాయస్. WHO యూనిసెఫ్ విడుదల చేసిన కొత్త డేటా ప్రకారం ఏ ప్రాంతం ఇప్పటి వరకు అత్యధిక బాల్య రోగనిరోధకత కవరేజీని సాధించింది? దక్షిణాసియా. మానవ ఏనుగుల సంఘర్షణను తగ్గించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం గజమిత్ర పథకాన్ని ప్రారంభించింది? అస్సాం. వన్స్ ఎలిఫెంట్స్ లివ్డ్ హియర్కి పెన్ ట్రాన్స్లేట్స్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? గీతాంజలి శ్రీ. ఇటీవల కామన్వెల్త్ శాంతి రాయబారిగా ఎవరు ఎంపికయ్యారు? సుకన్య సోనోవాల్. 78వ సీనియర్ నేషనల్ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? కర్ణాటక. 2వ స్థానంలో తమిళనాడు, 3వ స్థానంలో మహారాష్ట్ర. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం 2026కి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? భారతదేశం.